నెల్లూరు నగరంలో విలక్షణ నేతను కోల్పోయామన్న వార్త నగరాన్ని విషాదంలో నింపింది. అజాత శత్రువుగా నిబద్ధత గల నాయకుడుగా పేరు పొందిన టీడీపీ నేత జాకీర్ 42-43 క్లస్టర్ ఇన్ఛార్జ్ అకాల మరణం నగరాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. విజయవాడ నుంచి నెల్లూరు వస్తుండగా మేదరమెట్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందడం పార్టీకి, ముస్లిం మైనార్టీ వర్గానికి తీరని లోటును మిగిల్చింది. శనివారం మధ్యాహ్నం కుద్దూస్ నగర్ నుంచి ఫతేఖాన్పేట కలాన్ మస్జిద్ వరకు జరిగిన ఆయన అంతిమయాత్ర అత్యంత భావోద్వేగాల మధ్య సాగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రాజకీయ, సామాజిక ప్రముఖులు మరియు వేలాది మంది ప్రజలు పాల్గొని తమ ప్రియతమ నాయకుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. అందరికీ నమస్కారాలండి. నిన్న ఏదైతే యాక్సిడెంట్ జరిగి జహీర్ అంటారు, జహీర్ మేము జాకీర్ అనే జాఫర్ జకీర్, మేమంతా జకీర్ అనే పిలుస్తున్నాము. వారి చనిపోవడం నిజంగా ఊహించింది. ఎందుకంటే అజాత శత్రువు, ఎవరితోనూ ప్రఘాతాలుగా అనేది ఉండదు. ప్రజల కోసం, సమాజం కోసం కష్టపడే వ్యక్తి. ఎప్పుడు నాతో వచ్చి మాట్లాడినా డెవలప్మెంట్ గురించి మాట్లాడేవాడు కానీ వేరే విషయాలు ఏమి మాట్లాడేవాడు కాదు. అటువంటి వ్యక్తి యాక్చువల్గా చనిపోవటం అటు తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా ముస్లిం యొక్క సమాజానికి కూడా ఎంతో తీరని లోటు. నేను గౌరవమైన ముఖ్యమంత్రి గారికి చెప్పడం, వెంటనే వారు ఫోన్ చేసి వాళ్ళ బ్రదర్, వాళ్ళ కుటుంబ సభ్యులతో నేను మాట్లాడటం జరిగింది. జాకీర్ యొక్క